జోగులాంబ గద్వాల జిల్లాలో మరోసారి ఇథనాల్ ఫ్యాక్టరీ అలజడి రేపింది. రాజోలి మండలం పెద్ద దన్వాడ గ్రామంలో ఆందోళనలు మిన్నంటాయి. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 12 గ్రామాల ప్రజలు నిరసనలు చేపట్టారు. గ్రామస్తులకు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద దన్వాడలో భారీగా మోహరించారు. ఆందోళనకారులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్లు సామాగ్రికి ఆందోళనకారులు నిప్పంటించారు. కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మరోసారి ఇథనాల్ ఫ్యాక్టరీ అలజడి రేపింది. రాజోలి మండలం పెద్ద దన్వాడ గ్రామంలో ఆందోళనలు మిన్నంటాయి. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 12 గ్రామాల ప్రజలు నిరసన చేపట్టారు. గ్రామస్తులకు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద దన్వాడలో భారీగా మోహరించారు. ఆందోళనకారులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్లు సామాగ్రికి ఆందోళనకారులు నిప్పంటించారు. కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకటేష్, అక్కడ అప్డేట్స్ ఏంటి? శివాని, ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించవద్దంటూ రైతులు ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన కంటైనర్ తగలబెట్టారు. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. గద్వాల జిల్లాలోని ఐజ మండలం పెద్ద దన్వాడ గ్రామ శివార్లో కొద్ది నెలలుగా ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు అక్కడ ప్రభుత్వము, అక్కడ ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేపట్టారు. దీనికి సంబంధించి ఆ పరిసర గ్రామ రైతులు, గ్రామస్తులు 12 గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఆ ప్రజాప్రతినిధులకు, కలెక్టర్కు ఇప్పటికే చాలా సార్లు వినతి పత్రాలు కూడా అందించారు. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తే ఇక్కడ ఉన్న పంట పొలాలు మొత్తం నాశనం అవుతాయి, నీరు తాగడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. గతంలో కూడా నారాయణపేట జిల్లాలో కూడా ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అక్కడ రైతులు అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. ఆ సంఘటన దృష్టిలో ఉంచుకొని ఇక్కడ కూడా ఐజ మండలం పెద్ద దన్వాడలో కూడా ఫ్యాక్టరీ నిర్మించవద్దంటూ రైతులు చాలా కాలంగా అయితే పోరాటాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా రైతులు కానీ, అక్కడ ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఫ్యాక్టరీ నిర్వాహకులు కానీ నిర్మించకుండా కొన్ని రోజులు కామ్గానే ఉన్న మరోసారి కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పనులు చేపడుతున్నారని రైతులకు, గ్రామస్తులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన అక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ప్రాంతానికి వెళ్ళారు. వారికి ప్రజా సంఘాలు కూడా తోడయ్యాయి. అక్కడ దానికి సంబంధించిన ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన కంటైనర్ కూడా రైతులు ఆగ్రహంతో తగలబెట్టారు. సంఘటన స్థలాన్ని అంటే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థానానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. దాంతో పాటు రైతులకు, అక్కడ పోలీసులకు కూడా వాగ్వివాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, నష్టం చేకూర్చకండి, కేసులు నమోదవుతాయి అని రైతులకు పోలీసులు నచ్చజెప్పిన వాళ్ళు వినకపోవడంతో ఆగ్రహంతో పోలీసులపై కూడా దూసుకెళ్లిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుత పరిస్థితి అయితే ఆ రైతులైతే కంటైనర్ తగలబెట్టి పరిసర ప్రాంతాల నుంచి, అంటే అక్కడ పికెట్ పోలీసులు పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో చేరుకోవడంతో అక్కడ పికెట్ ఏర్పాటు చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో రైతులను కానీ, ఆ గ్రామస్తులను ఉండనీయకుండా అయితే బయటికి పంపించారు. ప్రస్తుతం పరిస్థితి అయితే అక్కడ శాంతియుతంగానే ఉన్నా కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీ వద్ద ఏమైనా ఏర్పాట్లు చేసే సమాచారం వస్తే ఖచ్చితంగా ఫ్యాక్టరీకి సంబంధించిన వేరే దానిలను కూడా దగ్ధం చేస్తాం, ఫ్యాక్టరీ నిర్మించదు, ఆత్మహత్యలకు సైతం పాల్పడతామంటూ రైతులు, అక్కడ గ్రామస్తులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి అయితే శాంతియుతంగా ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ. Sir.